సో, ఈరోజు మన పాఠం ఇండాలజీ ఎపిసోడ్ 11 మరి నా ఏకేడబ్ల్యూసీ అపాలజెటిక్స్ ఛానల్‌లో ఈ ఎపిసోడ్ నంబర్ 10 అవుతుంది. 10. సో, ఇండాలజీ అన్‌లాక్డ్ ఇందులో మనం శుంగ డైనాస్టీ నుంచి, శుంగుల కాలం నుంచి కుషానుల కాలం దాకా అనే ఈ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. మనం తెలుసుకోబోతున్నాము. దీని గురించి మాట్లాడుకోబోతున్నాము. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శుంగ డైనాస్టీ అనేది ఆహ్, స్ సీన్‌లోకి రావడానికి గల ముఖ్య కారణం మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ మరి మౌర్యన్ ఎంపైర్‌కి మొట్టమొదటి చక్రవర్తి చంద్రగుప్త మౌర్య. దాదాపుగా సామాన్య శకానికి 320 సంవత్సరాల క్రితం, దాదాపుగా అంటున్నాను, రైట్? 320 సంవత్సరాలు క్రితం మరి చంద్రగుప్తుడు ఆహ్, మరి మన భారతదేశాన్ని, అంటే నార్త్ ఇండియన్ పార్ట్ మొత్తం గూడా ఏలటం మొదలుపెట్టాడు. అటు తర్వాత అతని కుమారుడు బిందుసారుడు, అతని కుమారుడు అశోక చక్రవర్తి, ఇవన్నీ గూడా మనం నేర్చుకోవటం జరిగింది. అటు తర్వాత అశోక చక్రవర్తి తర్వాత ఆహ్, దశరథ మౌర్య, దశరథ మౌర్య రాజు అవ్వటం జరిగింది. ఆ తర్వాత సంప్రాతి, ఆ తర్వాత శాలిసుఖ, అటు తర్వాత దేవవర్ముడు, ఆ తర్వాత శతధన్వంతుడు, ఇలా వీళ్ళందరూ గూడా రాజులు అయ్యారు. ఆఖరివాడు బృహద్రథ మౌర్య. ఈ బృహద్రథ మౌర్య కాలంలో ఏం జరిగింది అనంటే, బృహద్రథ మౌర్య దగ్గర పనిచేస్తున్న, అతని అండర్‌లో ఉన్న ఒక సైన్యాధిపతి, అతని పేరే పుష్యమిత్ర శుంగుడు. ఈ పుష్యమిత్ర శుంగుడు బృహద్రథ మౌర్యుడిని మరి ఆహ్, ఇలా ఒక పరేడ్‌లో ఒక గౌరవ వందనం జరుగుతున్న ఈ పరేడ్‌లో మరి చంపేసి, ఇతని ప్లేస్‌లో ఈ మౌర్య సామ్రాజ్యాన్ని అంతమొందించి శుంగ సామ్రాజ్యాన్ని ఆహ్, నెలకొల్పాడు అన్న విషయం మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో మరి అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశ సరిహద్దుల దాకా వచ్చి సింధు నదిని దాటి మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయిన అతి తక్కువ కాలంలోనే తను చనిపోవడం జరిగింది. అటు తర్వాత సెల్యూసిడ్ ఎంపైర్ వచ్చింది. సెల్యూకస్ అతని రాజు. ఈ సెల్యూకస్ యొక్క కుమార్తెను చంద్రగుప్త మౌర్యుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ రాజు యొక్క కుమార్తెను. ఆమె పేరు హెలెన్. రైట్ అండి, హెలెన్. సో, అటు తర్వాత మెగాస్థీనిస్ అనే ఒక చరిత్రకారుడు సెల్యూకస్ పంపించగా, సెల్యూకస్ ఆహ్, కాలంలోనే మరి ఇండియాకి వచ్చి ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడి దర్బారులో కూర్చొని భారతదేశం గురించి 'ఇండికా' అనే పుస్తకాన్ని రచించినట్లుగా గూడా మనకి చరిత్రలో దాఖలాలున్నాయి. కానీ ప్రస్తుతం ఆ 'ఇండికా' ఆహ్, ఫ్రాగ్మెంట్స్‌గా, అంటే ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ మనకి అవైలబుల్ ఉంది. కానీ కంప్లీట్‌గా మనకి అవైలబుల్ లేదు. తర్వాత కాలంలో వచ్చిన చరిత్రకారులు స్ట్రాబో మరియు అరియన్, ఏఆర్ఆర్ఐఏఎన్, ఏరియన్ అనేవాళ్ళు దీన్ని డెవలప్ చేసి మళ్ళీ ఇలా రాసి ఉండొచ్చు, అలా రాసి ఉండొచ్చని ఊహాగానాలు మాత్రమే చెప్పడం జరిగింది. తరువాత ఈ పుష్యమిత్ర శుంగుడి కాలంలో 1 సెకండ్. పుష్యమిత్ర శుంగుడు ఆహ్, సామాన్య శకానికి 185వ సంవత్సరం బీసీ 185లో రాజైన దాఖలాలు మనకు కనపడతాయి. అటు తర్వాత మరి ఈ శుంగా డైనాస్టీ కూడా కాణ్వ రాజుల చేతిలో దాదాపుగా 1వ శతాబ్దం, అంటే సామాన్య శకానికి 1వ శతాబ్దంలోని 73వ సంవత్సరంలో వాసుదేవ కాణ్వ అనే అతను మరి ఈ కాణ్వ డైనాస్టీని నెలకొల్పి, అటు తర్వాత అతి తక్కువ కాలం, దాదాపుగా 50 సంవత్సరాలు మాత్రమే ఈ కాణ్వ డైనాస్టీని పరిపాలించిన దాఖలాలు మనకి ఇక్కడ కాణ్వ డైనాస్టీ మీకు కనపడుతుంది. ఈ సమయంలోనే ఏం జరిగింది, మౌర్య సామ్రాజ్యం పడిపోయిన తర్వాత కింద దక్షిణ భారతదేశంలో మన ఏరియాలో, ఎస్పెషల్లీ డెక్కన్ ఏరియాలో శాతవాహన ఎంపైర్ అనేది, శాతవాహన రాజ్యం అనేది నెలకొల్పడం జరిగింది. ఎందుకంటే అశోక చక్రవర్తి కాలం నుండి అటు తర్వాత కాలంలో అతి పెద్దగా ఉండే ఆ మౌర్యన్ ఎంపైర్
శుంగుల కాలంలో కొంచెం చిన్నగా అయిపోయింది. అటు తర్వాత శాతవాహనులు మెల్లిమెల్లిగా అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రదేశాల్ని వీళ్ళు ఆహ్, కైవసం చేసుకున్నారు. కానీ కాన్వరాజులు ఎప్పుడైతే ఈ శుంగ డైనాస్టీని ఓడగొట్టారో, అటు తర్వాత నుంచి శాతవాహన ఎంపైర్ అనేది ఆహ్, ఇండిపెండెంట్‌గా చాలా పెద్ద రాజ్యంగా మెల్లిమెల్లిగా మారుతూ వచ్చింది. ఈ శాతవాహన డైనాస్టీ కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ అమెరికా, సౌత్ ఇండియా, అటు తర్వాత ఫౌండేషన్ ఫర్ లేటర్ డెక్కన్ ఎంపైర్స్ అంటే చాళుక్యులు, తరువాత సిగ్నిఫికెంట్ సోర్స్ ఫర్ అండర్‌స్టాండింగ్ ఏన్షియంట్ ఇండియన్ ఎకానమీ అండ్ పాలిటీ, కాంట్రిబ్యూషన్స్ టు ఆర్ట్, లిటరేచర్ అండ్ మారిటైమ్ ట్రేడ్, ఇవన్నిటికి కూడా దోహదపడ్డారు. రైట్? ఈ శాతవాహనుల కాలములో మరి ఈ ట్రేడింగ్ అనేది, లిటరేచర్ అనేది, ఆర్ట్ అనేది మరి మన దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ డెక్కన్ ఏరియాలో అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, ప్రస్తుతం ఉన్న తెలంగాణ, ఈ ఏరియాల్లో చాలా చక్కగా మరి ఆర్ట్, లిటరేచర్, మరి ట్రేడ్, ఇవన్నీ కూడా హ్మ్, ఆహ్, స ఇవన్నీ సాగాయి. ఇన్ ద పోస్ట్ మౌర్య ఎరా అంటే మౌర్యుల కాలం తర్వాత ద శాతవాహనస్ ఎస్టాబ్లిష్డ్ పీస్ ఇన్ డెక్కన్ రీజియన్ అండ్ రెసిస్టెడ్ ద ఆన్స్లాట్ ఆఫ్ ఫారెన్ ఇన్వేడర్స్. ఈ ఫారెన్ ఇన్వేడర్స్ ఎవరు ఆ కాలంలో? ఇండో గ్రీకులు, సకులు అంటే ఇండోసిథియన్స్, అలాంటి వాళ్ళు. ఇన్ పర్టిక్యులర్ దేర్ స్ట్రగల్స్ విత్ సక అంటే వెస్టర్న్ సత్రాపులు అంటే క్షత్రపహ, క్షేత్రపాలహ, రైట్? అలా వస్తుంది. క్షేత్రపాలకులు ఆ టైప్‌లో. వెంట్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ద డైనాస్టీ రీచ్డ్ ఇట్స్ జెనిత్ అండర్ ద రూల్ ఆఫ్ గౌతమీస్ పుత్ర శాతకర్ణి అండ్ హిస్ సక్సెసర్ వశిష్ఠపుత్ర పులమావి. అదేంటండి మీరు కుషానుల గురించి చెప్తానన్నారు గదా! మరి శాతవాహనుల గురించి ఎందుకు చెప్తున్నారంటే, ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. అంటే ప్యారలెల్‌గా ఇలా సౌత్ ఇండియాలో ఈ రాజ్యం ఉంది, నార్త్ ఇండియాలో ఆ రాజ్యం ఉంది అని చెప్పడానికి మాత్రమే నేను చెప్తున్నాను. మరి శాతవాహనుల గురించి చెప్పాలంటే టోటల్‌గా ఒక ఫుల్ ఎపిసోడ్ పడుతుంది. అది వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్‌లోనో లేదా అటొచ్చే నెక్స్ట్ ఎపిసోడ్‌లోనో చెప్తాను. ద శాతవాహనాస్ వేర్ ఎర్లీ ఇష్యూవర్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్ కాయినేజ్ స్ట్రక్ విత్ ఇమేజ్ ఆఫ్ దేర్ రూలర్స్, రైట్? లైక్ ఇలాంటి కాయిన్స్ వగైరా ఇవన్నీ గూడా వీళ్ళు ఇష్యూ చేశారు. దే లీన్డ్ మచ్ టువర్డ్స్ బుద్ధిజం. కానీ సామాన్య శకం 1 శతాబ్దం కాలంలోనే వైదిక బ్రాహ్మణిజం ఈ డెక్కన్ దాకా వచ్చేసింది. సో, నానాఘాట్ ఇన్‌స్క్రిప్షన్‌లో మనకి అక్కడ అశ్వమేధ యాగం జరిగినట్టు, రాజసూయ యాగం జరిగినట్టు, అగ్ని యజ్ఞం జరిగినట్లుగా మనకి ఇవన్నీ కూడా కనపడతాయి. అవి నేను రాబోయే రోజుల్లో రైట్? సో, హ్మ్, ఈ శాతవాహన రాజులు బౌద్ధ మతానికి పెద్దపీట వేశారు. అలాగే బ్రాహ్మణిజంని వీళ్ళు త్రోసిపుచ్చలేదు. బ్రాహ్మణిజంని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేశారు. దే వర్ ద సెక్యులర్ కింగ్స్. సెక్యులర్ కింగ్స్ వీళ్ళు ఆ కాలంలో. ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని నెలకొల్పిన రాజు ద ఫౌండర్ వాస్ సిముక. అటు తర్వాత నుంచి మెల్లిమెల్లిగా దే బికేమ్ స్ట్రాంగ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి 2వ శతాబ్దం. మరి వీళ్ళ ఆ తర్వాత వశిష్ఠపుత్ర పులుమావి, ఆ తర్వాత వశిష్ఠపుత్ర శాతకర్ణి, ఆ తర్వాత శివస్కంద శాతకర్ణి, ఆ తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి. వీళ్ళందరూ 2వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. ఈ పాయింట్ చాలా గట్టిగా గుర్తుంచుకోవాలి మంచిగా. 2వ శతాబ్దము, రైట్? ఆ తర్వాత మళ్ళీ ఇంకా ముందుకెళ్ళిపోదాం. ఇలా ఎర్లీ కాయినేజ్, శాతకర్ణి కాయినేజ్ అంటే ఆహ్, సామాన్య శకానికి 1 శతాబ్దంలో అంటే సామాన్య శకానికి ముందు ఇది సిరి శతకని స శాతకనీస అని రాయబడిన వాళ్ళ కాయిన్స్. అలాగే రానో అంటే రాజు అని. వశిష్ఠపుత, వసితిపుత, సిరి పులమావిస. శాతవాహన బైలింగ్వల్ కాయినేజ్ ఇన్ ప్రాకృత్ అండ్ ద్రవిడియన్, పాసిబుల్లీ ఓల్డ్ తమిళ్ అని ఉంది. కానీ వి డోంట్ నో, రైట్? ఇది ప్రాకృత, నిజంగా ద్రావిడ మనకు తెలీదు. శాతవాహనుల ఆర్కిటెక్చర్ మరి ఈ ఈ టైప్‌లో మనకి కనపడుతుంది.
కొరింథియన్ కాలమ్స్‌కి చాలా దగ్గరగా ఉన్న కాలమ్స్‌ని గూడా వీళ్ళు కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడికి కట్ చేస్తే, ఇక్కడికి కట్ చేద్దాం. శాతవాహనుల గురించి తర్వాత రోజుల్లో రాబోయే ఎపిసోడ్స్‌లో ఇంకా డెప్త్‌లో మనం నేర్చుకుందాం. కానీ చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే అశోక చక్రవర్తి యొక్క తాత ఉన్నాడో, ఆ కాలంలో మన భారతదేశం దాకా కూడా మరి దాడి చేస్తూ, యుద్ధాలు చేస్తూ, ఇలా సింధు నదిని కూడా దాటి ఇక్కడ మీకు కనపడుతుంది. రైట్? సింధు నదిని కూడా దాటి, మరి కొద్ది కాలం సింధు నది తీరంలో ఉండి, మళ్ళీ ఇలా వెనుదిరిగి బాబిలోనియాలో చనిపోయాడాయన. బాబిలోనియాలో చనిపోయాడు అలెగ్జాండర్. సో, అలెగ్జాండర్ మన భారతదేశ సరిహద్దు దాకా వచ్చిన కాలంలో, అటు తరువాత కాలంలో ఏం జరిగిందో మనం చూద్దాం. గ్రీకులు మరియు పర్షియా రాజులకి ఎన్నో వందల సంవత్సరాల నుంచి పడేది కాదు. వీళ్ళు ఫైట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో ట్రేడింగ్ ఉండేది మంచిగా. వీళ్ళిద్దరి మధ్యలో వ్యాపార వర్తకాలు బాగా ఉండేవి. వీళ్ళిద్దరి మధ్యలో అప్పుడప్పుడు మంచి మంచి టర్మ్స్ ఉండేయి. అప్పుడప్పుడు ఫైట్స్ కూడా చేసుకునేవాళ్ళు. కానీ వీళ్ళ మధ్యలో వార్సే ఎక్కువగా జరిగాయి. ఇక్కడున్న ఈ పర్షియా వాళ్ళు, ఇక్కడున్న ఈ గ్రీకులతో. రైట్? కానీ ఈ గ్రీకులు అందరూ కూడా ఏకమయ్యి ఒక సమిష్టి రాజ్యంగా ఏర్పడింది అలెగ్జాండర్ కాలంలోనే. సో, అలెగ్జాండర్ గ్రీకుల మొట్టమొదటి చక్రవర్తి అని మనం చెప్పవచ్చు. అలెగ్జాండరు ఒక్కడే రాలేదు భారతదేశం దాకా. అలెగ్జాండర్ తన సైన్యంతో వచ్చాడు. అలెగ్జాండర్ తన దేవీ దేవతలతో వచ్చాడు. అలెగ్జాండర్ తను ఏదైతే విశ్వాసం నమ్మాడో, ఆ విశ్వాసం అంటే మతపరమైన విశ్వాసం దాంతో కూడా ఇక్కడి దాకా వచ్చాడు. మరి ఇంతకుముందు పర్షియా ప్రాంతంలో మరి వ్యాపార వర్తకాలు ఉన్నప్పుడు, మరి ఇక్కడ దాకా వచ్చినప్పుడు వారి దేవీ దేవతలు ఇక్కడ వాళ్ళకి పరిచయం అవుతాయి. అది చాలా కామన్. అది ఎలాగో చూద్దాం. అలెగ్జాండర్ చనిపోయిన మరి కొద్ది కాలానికి సెల్యూకస్ రాజయ్యి సెల్యూసిడ్ ఎంపైర్ అనేది, ఆ తర్వాత ఈజిప్ట్‌లో టోలమీ, ఈ యూరోప్‌లో లిసిమాకస్ అండ్ క్యాసెండర్ అని టోటల్ 4 రాజ్యాలుగా ఏర్పడింది. ఇది హెలెనిస్టిక్ వరల్డ్ ఇక్కడి నుంచి మొదలు. హెలెనిక్ మతం. ఈ హెలెనిక్ మతంలో కొంతమంది దేవీ దేవతలు ఉంటారండి. పొసైడన్ అని, ఈయన సముద్ర దేవుడు. ఈయనకి చేతిలో ఈ పొసైడన్‌కి మీరు త్రిశూలం చూడొచ్చు. రైట్? ఆ తర్వాత హెఫాస్టస్ అని, తర్వాత ఆర్తెమి దేవత ఈమె. రైట్? ఆఫ్రోడైట్ అని, జ్యూస్. రైట్? జ్యూస్ అనే దేవత, డయోనిసస్, ఆరెస్, ఎథీనా అంటే ఏథెన్స్ నగరానికి అంటే ఇప్పుడు గ్రామ దేవత ఎలాగో అలా ఏథీనా ఏథెన్స్ నగరానికి దేవత. రైట్? హెర్మిస్, డిమీటర్, అపోలో, హెరా ఇలాంటి గ్రీకు దేవతలు ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా మన అలెగ్జాండర్ కాలంలో బయట ప్రపంచానికి మెల్లిగా పరిచయం అయ్యారు. ఎలాగో చూద్దాం. అలెగ్జాండర్ చక్రవర్తి మన భారతదేశాన్ని నందరాజులు పరిపాలిస్తున్న సమయంలో ఈ భారతదేశ సరిహద్దుల దాకా వచ్చి, మరి భారతదేశ సరిహద్దుల్లో సింధు నదికి ఆవలి వైపున, అవతల వైపున ఉన్న పోరస్‌తో పోరాడాడు. రైట్? కానీ అలెగ్జాండర్ యొక్క ఇష్టదైవము, అలెగ్జాండర్ పూజించిన ఇష్టదైవము ఈమె పేరు నైకీ. మనం నైకీ షూ యేసుకుంటాం గదా! నైకీ టీ షర్ట్స్ యేసుకుంటాం గదా! నైకీ జీన్స్ ప్యాంట్స్ అని లేదా ఇలా నైకీ బ్రాండ్ చాలా ఫేమస్. స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ గార్మెంట్స్ ఇవన్నీ గూడా నైకీ. ఈ పేరు నైకీ ఇక్కడి నుంచే వచ్చింది. ఈమె విజయ దేవత. షీ ఈజ్ ఫేమస్ ఫర్ విక్టరీ. ఆమె చేతిలో విజయ కిరీటం ఉంటుంది. ఆమెకి రెక్కలు ఉంటాయి. ఇలా రెక్కలు ఉంటాయి. ఒక చేతిలో మరి మట్ట పట్టుకొని ఉంటుంది. మట్టలు అని అంటారు గదా! అది. ఇంకో చేతిలో విజయ కిరీటం ఉంటుంది. ఇది ఎఫ్ఎస్‌సి అనే సిటీలో దొరికిన ఈ టాబ్లెట్ ఇది. ఈ టాబ్లెట్ మీద ఈమె విగ్రహం ఉంది. ఈ టాబ్లెట్ ఇలా అడ్డంగా పగిలిపోయి ఉంది. క్రాస్‌గా, అడ్డంగా కాదు, క్రాస్‌గా పగిలిపోయి ఉంది. దీన్ని యూజ్ చేసి నైకీ కంపెనీ వాళ్ళు ఇలా నైకీ జస్ట్ డూ ఇట్ అని అన్నారు.
అర్థమైందండి? ఈ ఈ పగిలిపోయిన ఈ షేప్ ఏదైతే ఉందో దీన్నే ఉపయోగించి నైకీ కంపెనీ వాళ్ళు జస్ట్ డూ ఇట్ నైకీ అని అన్నారు. అలా ఈ అలెగ్జాండర్ చక్రవర్తి పోరస్‌ని ఓడించిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కాయిన్ మీద మీకు లెఫ్ట్ సైడ్ ఏనుగు మీద ఉన్నది పోరస్ మరియు పోరస్ యొక్క ఆహ్, ఎలిఫెంట్ రైడర్. హార్స్ మీద గుర్రం మీద ఉన్నది అలెగ్జాండర్. అటు తర్వాత అలెగ్జాండర్‌కి విజయ కిరీటాన్ని ధరింపజేస్తున్న నైకీ. ఈ కాయిన్ మీద మీరు చూడొచ్చు. రైట్ అండి. సో, అలాగే ఈ గ్రీకులు పూజించే ఇంకొక ఆహ్, దేవత పేరు ఫార్చ్యూనా. ఈమె సిరి సంపదలకు చిహ్నంగా ఉంది. ఈమె వెల్త్ సిరి సంపదలకి చిహ్నముగా ఉన్న టైకీ దేవత. ఈ టైకీ అంటే నైకీ, నైకీ తర్వాత టైకీ. ఈ టైకీ దేవత గురించి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మరి ఈమె చేతిలో ఒక గొట్టం లాంటిది మనకు కనపడుతుంది. మరి దీన్నేమంటారో మనం తెలుసుకుందాం. దీన్ని కార్నుకోపియా అని అంటారు. కార్నుకోపియా. ఈ కార్నుకోపియాలో రకరకాల వస్తువులను పెట్టుకోవచ్చు. ఈ కార్నుకోపియాలో మరి ఫలములు పెట్టుకోవచ్చు. లేదా ఈ ఈ కార్నుకోపియాలో పూలు పెట్టుకోవచ్చు. ఈ కార్నుకోపియాలో గిఫ్ట్స్ పెట్టుకోవచ్చు. ఈ కార్నుకోపియాలో వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు. ఇది సిరి సంపదలకు చిహ్నంగా ఉంది ఈ కార్నుకోపియా. అయితే నేడు మరి మన పెళ్ళిళ్ళల్లో ఏదైతే ఇప్పుడు మనం ఆహ్, బొకే అని అంటున్నామో ఈ కాన్సెప్ట్ కార్నుకోపియా నుంచి వచ్చిందే. కార్నుకోపియా నుంచి వచ్చిందే. అటు ఇదిగోండి ఇలా టైకి గ్రీక్ గాడెస్ ఆఫ్ వెల్త్. మీకు 2 డిఫరెంట్ విగ్రహాలు చూపిస్తున్నాను. రైట్. ఈ టైకి దేవత చేతిలో ఉన్న కార్నుకోపియా. ఇందులో ఉన్న ఫలములు అంటే ఈమె సిరి సంపదలకు చిహ్నముగా ఉన్న సిరి సంపదలనిచ్చే దేవత. నెక్స్ట్ ఈమె చాలా ఫేమస్ అయిపోయింది తర్వాత కాలంలో. అలెగ్జాండర్ తర్వాత కాలంలో. డిమెట్రియస్ వన్ సాటర్ అనే ఇతను మరి సిరియా రాజు. ఈ సిరియా రాజు ఆహ్, సామాన్య శకానికి 150 సంవత్సరాల ముందే ఈమె ఆహ్, ఈమెని కాయిన్స్ మీద పెట్టి మరి ప్రచారం చేయడం జరిగింది. ఇలా కాయిన్స్ మీద ఉన్న ఇది డిమెట్రియస్ వన్ సాటర్ కాలంలో ఇలా కాయిన్స్ మీద ఉన్న ఈ బొమ్మలు, ఆకారాలు ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా ఇలా బయట ప్రపంచానికి తెలిసినాయి. గ్రీకుల దేవుడు ఇతని పేరు పొసైడన్. ఇందాక చెప్పాను గదా! ఈ పొసైడన్ అనే అతని చేతిలో ఒక త్రిశూలం ఉంటుంది. ఇతను నగ్నంగా ఉంటాడు జనరల్‌గా. తర్వాత ఇతనితో పాటు ఎప్పుడూ ఒక ఎద్దు ఉంటుంది. ఎద్దు ఉంటుంది. ఇతని పేరు జ్యూస్. జ్యూస్ దేవత. రైట్. దీన్ని మెస్సీనియన్ కాయిన్ అని అంటారు. మెస్సీనియన్ కాయిన్. జాగ్రత్తగా చూడండి. తర్వాత ఈ సెల్యూసిడ్ ఎంపైర్ గురించి మనం తెలుసుకున్నాము. ఈ మౌర్యన్ ఎంపైర్ కాలంలో ఉంది. మౌర్యుల కాలంలో మరి అశోక చక్రవర్తి కాలం నుంచి వీళ్ళు బౌద్ధులుగా మారిపోయిన తర్వాత ఈ గాంధార, సాగ్దియా, బాక్ట్రియా ఈ ప్రాంతంలో అంతా గూడా వీళ్ళు గ్రెకో బుద్ధిజంని వీళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. యవనులు అంటే గ్రీకులు. గ్రెకో బుద్ధిజం. తర్వాత ఈ సెల్యూసిడ్ ఎంపైర్ పడిపోయిన తర్వాత దాంట్లో ఒక చిన్న ఫ్రాగ్మెంట్ ముక్క మిగిలిపోయింది. దీన్నే గ్రెకో బాక్ట్రియన్ కింగ్డమ్ అంటారు. లేదా ఇండో గ్రీక్స్. ఇండో గ్రీక్స్. రైట్ అండి. సో, వీళ్ళు గూడా కొంతకాలం ఇక్కడ ఉన్నారు. అటు తర్వాత పార్థియన్ ఎంపైర్ గూడా ఉండేది. పార్థియన్ ఎంపైర్ ఇదిగోండి ఇది పార్థియన్ కింగ్డమ్ అరియా. సో, పార్థియన్ ఎంపైర్ గూడా ఇక్కడ దాకా గూడా ఉండేది. ఈ పార్థియన్ ఎంపైర్‌కొచ్చేసరికి ఇతని పేరు గోండోఫెరెస్. గోండోఫెరెస్ రాజు. ఈ గోండోఫెరెస్ రాజు దాదాపుగా క్రీస్తు శకం 1 శతాబ్దం అంటే సామాన్య శకం 1 శతాబ్దానికి చెందిన ఈ గోండోఫెరస్ రాజు ఈయన కాయిన్స్ మీద గూడా మనకి నైకీ కనపడుతుంది. రెక్కలు కలిగి ఉన్న నైకీ ఆమె చేతిలో ఈ విజయ కిరీటము. నెక్స్ట్ సిల్వర్ కాయిన్ ఆఫ్ బాక్ట్రియా. రివర్స్ సన్ గాడ్ హీలియోస్. మరి సూర్యదేవుడు. ఈ సూర్యదేవుడు పక్కా గ్రీకుల దేవుడే. ఇతనికి ఒక రథం ఉంటుంది. ఈ రథానికి 4 గుర్రాలు ఉంటుంది. రైట్ అండి. ఇలా వీళ్ళందరూ గూడా మనకి
విగ్రహ రూపంలో అననుగాని కాయిన్స్ రూపంలో మన భారతదేశంలో మెల్లిమెల్లిగా పరిచయం అవుతూ వస్తున్నారు. తర్వాత సిల్వర్ కాయిన్ ఆఫ్ యాంటీమాకస్, గ్రీక్ గాడ్ పోసైడన్, రైట్? తర్వాత టెట్రాదాచ్మా ఆఫ్ హిప్పోస్టాటోస్, రివర్స్ గ్రీక్ గాడెస్ టైకీ విత్ కార్నుకోపియా. ఇది సామాన్య శకానికి జస్ట్ 65-55 ఇయర్స్‌కి ముందు. తర్వాత నెరో చక్రవర్తి సామాన్య శకంలో 54-68 దాకా పరిపాలించిన ఈ నెరో చక్రవర్తి, రోమా సామ్రాజ్యానికి చెందిన ఈ నెరో చక్రవర్తి, ఇతని కాయిన్ మీద గూడా మీరు తప్పకుండా అంటే గ్రీకుల కాలంలో టైకీ అనే పేరు కలిగిన ఈవిడ రోమా రాజులు వచ్చిన తర్వాత ఈమె ఫార్చ్యూనా అయిపోయింది. మీరిక్కడ చూడొచ్చు స్పెల్లింగు. FORTUNA, ఫార్చ్యూనా. ఈమె ఫార్చ్యూనా. చేతిలో మీకు కార్నుకోపియా గూడా కనపడుతుంది. నెక్స్ట్. సో, దాదాపుగా మనం ఇక్కడ ఆపాం కదా! శుంగ ఎంపైర్ 185 నుంచి ఇక్కడ 180 అని ఉంది. బట్ లెట్ అస్ నాట్ కన్సిడర్ 180, 185. 185 నుండి ఇక బృహద్రథ మౌర్యుడిని చంపిన తర్వాత నుండి ఈ శుంగ ఎంపైర్ అనేది మరి ఇలా ఉంది. ఈ కాలంలోనే మెల్లిమెల్లిగా శాతవాహన అనేది రైజ్ అవుతూ వచ్చింది. అటు తర్వాత కాన్వా ఎంపైర్ వచ్చింది. ఈ శాతవాహన బాగా పవర్‌ఫుల్ అయిపోయింది. ఈ కాలంలోనే ఇండో గ్రీక్స్ ఇండియాలోకి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఇంతకుముందు మౌర్య సామ్రాజ్యం ఉన్నప్పుడు ఈ సెల్యూకస్ గాని లేదా గ్రీక్స్ గాని మంచి అవినాభావ సంబంధాలు ఉండేవి ఇండియాతో. కానీ ఈ పుష్యమిత్ర శుంగుడు కాలం నుండి శుంగులకి, గ్రీకులకి పడేది కాదు. పుష్యమిత్రుడు చేసిన అశ్వమేధ యాగాలు ఏవైతే ఉన్నాయో వారి యాగాశ్వాన్ని గ్రీకులు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. ఇవన్నీ గూడా మనకి చరిత్రలో దాఖలాలు ఉన్నాయి. శుంగుల అసలు సిసలైన చరిత్ర ఎవ్వరు రికార్డ్ చేయలేదు. శుంగులు కాలం చాలా తరువాత, శుంగులకి చాలా కాలం తర్వాత వీళ్ళ హిస్టరీ అనేది రికార్డ్ చేయడం జరిగింది. అది ఎంతవరకు నిజమో వి డోంట్ నో. నెక్స్ట్. అదే కాలంలో ఇండో సిథియన్స్ అనేవాళ్ళు సకరాజులు. ఈ సకరాజులు కూడా ఇండియాపై వెస్టర్న్ సత్రాప్స్‌గా మరి మెల్లిమెల్లిగా ఇండియాలోకి రావాలని ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. సో, ఈ వెస్టర్న్ సత్రాప్స్ లేదా ఈ సకులతో ఈ భాగంలో ఉన్న శాతవాహన డైనాసిటీలో ఉన్న గౌతమిపుత్ర శాతకర్ణి మరియు వశిష్ఠపుత్ర పులమావి వీళ్ళందరూ గూడా ఈ ఇండో సిథియన్స్‌తో యుద్ధాలు గూడా చేసిన దాఖలాలు మనకి ఉన్నాయి. ఇంకా ముందుకెళ్దాం. అటు తర్వాత సామాన్య శకం 30వ సంవత్సరం నుండి 375వ సంవత్సరం తర్వాత దాకా కూడా కుషాణ రాజులు మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు కొత్త రాజులు. ఎలా వచ్చారో చూద్దాం. ఇలా వీళ్ళు చైనాలో ఉన్నప్పుడు గుజానో అని పిలువబడ్డవాళ్ళు. మెల్లిమెల్లిగా ఇండియాలోకి కుషాణ అయ్యారు. వీళ్ళ భాష ఏంటి అనంటే వీళ్ళు బహుశా నాకు ఐయామ్ నాట్ ష్యూర్ ఆండ్రోనోవో కల్చర్ నుండి చైనాలోకి వెళ్ళిన వాళ్ళు. అక్కడ ఉన్నప్పటికిని వీరి భాష ఆర్య భాషే. రైట్ అండి. తర్వాత ఈ యోజై అనే ఏరియా నుంచి వుసూన్, దయూన్, బాక్ట్రియా నుంచి ఇలా ఇండియాలోకి వచ్చిన వీళ్ళు కుషాణ రాజులు. రైట్ అండి. సో, వీళ్ళు చైనాలో చాలా కాలం ఉన్నారు గాబట్టి చైనా నుండి అప్ అంటిల్ సిరియా, టర్కీ, తర్వాత గ్రీస్, ఇటలీ దాకా ఉన్న ఈ సిల్క్ రోడ్ ఏదైతే ఉందో లేదా సిల్క్ రూట్ ఏదైతే ఉందో వీళ్ళ అండర్‌లో ఉండేది. కుషానుల అండర్‌లో ఉండేది. వీళ్ళు ట్రేడర్స్ దగ్గర నుండి టోల్ టాక్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా టోల్ డబ్బులు కడతామో ఫాస్టాగ్ ద్వారా అలా అప్పట్లో ఫాస్టాగ్‌లు లేవు గానీ టాక్స్ డైరెక్ట్‌గా డబ్బుల రూపంలో తీసుకునేవాళ్ళు. ఎంత అయితే మెటీరియల్ తీసుకున్నారో అంత మెటీరియల్‌కి. సో, అలా కుషాణ రాజులు అతి త్వరగా ధనవంతులయ్యారు. ప్రపంచం బయట ఉన్న ఈ గోల్డ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర గూడా బాగా వీళ్ళకొచ్చేసినియి. సిల్క్ రూట్‌ని వీళ్ళు కంట్రోల్ చేశారు గాబట్టి. అటు తర్వాత ఇలా సిల్క్ రూట్‌లో ఉన్న వీళ్ళు మెల్లిగా ఇండియాలోకి ఇలా ఎంటర్ అయ్యి గోల్డ్
ఇండియాలోకి బయట నుంచి ఇండియాకి తెచ్చారు. గోల్డ్‌ని చాలా క్వాంటిటీలో. అట్లా గదా అని జెప్పి ఇండియాలో గోల్డ్ లేదు అని నేననట్లా. ఎక్స్‌ట్రా గోల్డ్‌ని యాడప్ చేసిన వాళ్ళు వీళ్ళు. ఎక్స్‌ట్రా గోల్డ్‌ని యాడప్ చేసిన వాళ్ళు. మెయిన్‌లీ ఈ కుషానా కాయినేజ్ ఏదైతే ఉందో, ఇట్ వాస్ డిపెండెంట్ అపాన్ ద రోమన్ కాయినేజ్. రోమన్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిల్ని ప్రతిబింబిస్తూ ఉండేవి. వాటి లాగా ఉండేవి. రైట్? ఆ మింట్ చేయబడిన కాయిన్సే వీళ్ళ పేరుతో మళ్ళీ రీమింట్ చేయించుకునేవాళ్ళు. అలా కుజులా కడ్ఫిసెస్ అనే ఈ రాజు, ఇతను గూడా కుషాన సామ్రాజ్యానికి చెందినవాడే. ఇతని కాలంలో కూడా అంటే 30వ సంవత్సరం సామాన్య శకం 30వ సంవత్సరం తర్వాత ఆ కాలంలో కూడా ఇతను కూడా నైకీ దేవతనే కాయిన్ మీద అచ్చు వేయించటం గమనార్హం. ఒకసారి గమనించి చూడండి. రెక్కలున్నాయి. చేతిలో విజయ కిరీటం మీకు కనపడుతుంది. అటు తర్వాత ఈ కుజులా కడ్ఫిసెస్ కాలంలోనే మీకు ఇక్కడొక ఎద్దు కనపడుతుంది. ఆ తర్వాత బాక్ట్రియన్ క్యామెల్ కనపడుతుంది. క్యామెల్స్ 2 రకాలు. ఒకటి బాక్ట్రియన్ క్యామెల్, రెండోది డ్రోమేడరీ క్యామెల్. డ్రోమేడరీ క్యామెల్ అంటే ఒకటే ఒక్క గూడ ఉంటుంది. కానీ బాక్ట్రియన్ క్యామెల్‌కి 2 ఉంటాయి. 2 హంప్స్ ఉంటాయి. గూడ అని అంటారు గదా! గూని అదే వాటెవర్ సంథింగ్ లైక్ దట్. రైట్? ఇలా 2 ఉంటాయి. తర్వాత కుజులా కడ్ఫిసెస్, విమా తఖ్తు తర్వాత విమా కడ్ఫిసెస్. సామాన్య శకం 95 నుంచి 127 దాకా మన భారతదేశం ఇంకా లోపలికి చొచ్చుకొని వచ్చి పరిపాలించిన వ్యక్తి. ఈ విమా కడ్ఫిసెస్ కాలంలో ఇతను ఈ పొసైడన్‌ను పోలి ఉన్న ఈ త్రిశూలము, ఒక వ్యక్తి మరియు అతని వెనకాల ఉన్న ఎద్దు. ఇవన్నిటిని ఒకే సీన్ దగ్గర తెచ్చి ఇక్కడ మీకు బౌద్ధ త్రిరత్న కూడా మీకు కనపడుతుంది. ఈ త్రిరత్నాన్ని కూడా తను ఇదిగోండి ఇలా ఈ త్రిరత్న ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మింటింగ్ చేయించాడు ఇలా. రైట్? దే వర్ వెరీ మచ్ లీన్డ్ టువర్డ్స్ బుద్ధిజం అని మనకిక్కడ అర్థమవుతుంది. సో, ఈ టైంలోనే దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో, గ్రీకు దేవీ దేవతలు వాళ్ళు ఇటు నుంచి వాళ్ళు ఎక్స్‌చేంజ్ గూడా అయ్యారు. ఎలా ఎక్స్‌చేంజ్ అయ్యారో చూద్దాం. ఎందుకంటే వీళ్ళు ఎంటర్ అయింది త్రూ పర్షియా. నాట్ డైరెక్ట్‌లీ ఇలా పర్షియా నుండి వీళ్ళు ఇలా ఎంటర్ అయిన వాళ్ళు. ఇలా పర్షియా నుండి ఎంటర్ అయిన వాళ్ళు. సో, ఈ పర్షియా నుండి ఎంటర్ అయిన ఈ రాజులు తర్వాత కాలంలో ఇది గ్రీక్ పొసైడన్ వర్సెస్ గ్రెకో బాక్ట్రియన్ ఓయేషో. ఇది గ్రెకో బాక్ట్రియన్ ఓయేషో. ఇక్కడ ఓయేషో అని పేరు రాపియలేదు ఆయన. ఆయన పేరు ఓయేషో అని రాపిచ్చాడు అని నేను అనట్లా. ఇదేంటండి ఓయేషో ఏంటండి? ఓయేషో ఎవరండి? అని మీకు డౌట్ వస్తుండొచ్చు. చెప్తాను నేను. నెక్స్ట్ ఇది బౌద్ధ త్రిరత్న. ఇలాంటి త్రిరత్నలు వీళ్ళ కాయిన్స్ మీద మీకు చాలా కనపడతాయి. విమా కడ్ఫిసెస్ గోల్డ్ కాయిన్ విత్ ఓయేషో రైట్ అండి. నెక్స్ట్ ఇంకా చూద్దాం. కనిష్క. కుషాన రాజుల్లో అత్యంత ముఖ్యమైన వాడు కనిష్క. కనిష్కుడి తర్వాత రాజైన వ్యక్తి హువిష్క. కనిష్కుడి రాజ్యం ఎంతైతే ఉండేదో అంతకి ఇంకా మించి రాజ్యాన్ని విస్తరించిన వాడు హువిష్కుడండి. దాదాపుగా సామాన్య శకం 2వ శతాబ్దంలో అంటే 150 నుంచి 180 దాకా. కానీ కనిష్కుడు ఏమేం చేశాడో ఇండియాలో ఏమేమి చేంజెస్ తెచ్చాడో మనం చూద్దాం. ఇది 2వ శతాబ్దంలో. ఇది కూడా 2వ శతాబ్దంలోనే 127 సంవత్సరం నుంచి 150 దాకా చూద్దాం. ఇది మథురా మ్యూజియంలో ఉన్న కనిష్కుడి విగ్రహం. రైట్? ఇతని తల వగైరా ఇవన్నీ తీయడం జరిగింది. ఇతను హీ లుక్స్ మోర్ ఫారినర్, లెస్ ఇండియన్. ఎందుకంటే ఇతని కోట్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇతని షూస్ చూడొచ్చు. హీ లుక్స్ లెస్ ఇండియన్. రైట్? మథురా మ్యూజియంలో. నెక్స్ట్ క్రీస్తు శకం 120వ సంవత్సరానికి చెందిన బంగారు నాణెము. సో,
బాసిలియన్ కనిష్కోయ్ అని ఇక్కడ, ఇక్కడ కనిష్కోయ్, బాసిలియన్ కనిష్కోయ్ అని రాయించాడు. ఇతను హీలియోస్ అంటే సూర్యదేవుడు. ఈ సూర్యదేవుడి ఇవి రైట్. చూద్దాం. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ తను చేయించాడండి. చాలా ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. ఇది ఇన్స్క్రిప్షన్ అంటే శాసనం రాయించాడు. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. రైట్. ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటుంది. రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ అంటారు దీన్ని. ఇది 127వ సంవత్సరం తర్వాత రాయించినదే అని మనకు అర్థమవుతుంది. ఒక్క సెకండ్ అండి. ఓకే. నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనం రాప్తాక్ ఇన్స్క్రిప్షన్‌లోకి వెళ్దాం. ప్రకాష్ అన్న, వినయ్ గారు ఎనీ డౌట్స్ ఇక్కడి దాకా? ఏం లేదు బ్రదర్, we can move. ఓకే. షేరింగ్ ఇవ్వండి. ఓకే. ఇది రాప్తాక్ ఇన్స్క్రిప్షన్‌కి సంబంధించిన పీడిఎఫ్. జూమ్ అయిందా సార్? ఓకే. నెక్స్ట్, ది బ్యాక్ట్రియన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ కేమ్ టు లైట్ ఇన్ 1993. 1993లో దొరికిందండి. ఈ కుషాన కనిష్క ద గ్రేట్ ఇన్ సిల్క్ రూట్ ఆర్ట్ అండ్ ఆర్కియాలజీ. సో ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ. సో ఈ శాసనం మీద ఇలా ఉంటుంది రాతలు. ఇలా ఉంటుంది. ఇదంతా కూడా గ్రెకో బ్యాక్ట్రియన్ లిపి అంటే గ్రీక్, బట్ స్లైట్లీ మాడిఫైడ్ గ్రీక్. సో ఇతను కనిష్కుడు ఏమని రాపించాడో ఒకసారి చూద్దాం. మనం చూడడం చాలా అవసరం. లైన్ నంబర్ 1, ద రైచస్, ద జస్ట్, ద ఆటోక్రాట్ వర్ది ఆఫ్ డివైన్ వర్షిప్. రైట్. ఇక్కడ సారీ, ఆఫ్ ద గ్రేట్ సాల్వేషన్ కనిష్క ద కుషాన్. The righteous, the just, the autocrat worthy of divine worship, who has obtained the kingship from Nana. నానా అనే ఒక దేవత ఉంది. ఆ దేవత వల్ల నాకు రాజరికం వచ్చింది, నేను రాజునయ్యాను అని చెప్తూ, అండ్ ఫ్రమ్ ఆల్ ద గాడ్స్, ఇంకా మిగతా అందరి దేవుళ్ళు, హూ హ్యాస్ ఇనాగరేటెడ్ ద ఇయర్ 1 యాజ్ ద గ్రేట్ గాడ్స్ ప్లీజ్డ్, అండ్ హీ issued a Greek edict. ఏం ఎడిక్ట్ అండి? ఇది గ్రీక్ ఎడిక్ట్, బట్ దిస్ ఇస్ గ్రెకో-బ్యాక్ట్రియన్ ఎడిక్ట్. రైట్. ఏమని రాస్తున్నాడు చూద్దాం. గ్రీక్ ఎడిక్ట్, అండ్ దెన్ హీ పుట్ ఇన్ టు ఆర్యన్. రైట్. దే నో ఆర్యన్ లాంగ్వేజ్. Script which is used is Greek. In the year 1, it has been proclaimed unto India, unto the whole of the realm of Kshatriyas, that as for them both Vasp and Saketa, and Kosambi and Patliputra, as far as Sri Champa, whatever rulers and other powers, he had submitted them to his will, and he had submitted all India to his will. Then King Kanishka gave orders to suffer the Karal Rang అని చెప్తూ మెల్లిగా ఇక్కడ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాడు ఆయన. ఈజ్ కాల్డ్ సంథింగ్, ఇక్కడ అక్షరాలు కనపడలేదట. ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద రాయల్ హౌస్ ఫర్ దీస్ గాడ్స్ హూ సర్వీస్ హియర్ దేర్ ఇన్ ద గ్లోరియస్ ఉమ్మా. రైట్. ఉమ్మా అనే ఒక దేవత ఉంది. లీడ్స్ నేమ్లీ ద అబౌవ్ మెన్షన్డ్ నానా అనే దేవత, అండ్ అబౌవ్ మెన్షన్డ్ ఉమ్మా, ఔరా మాజ్దా అంటే పర్షియన్ దేవుడు, అండ్ ద గ్రేషియస్ వన్ శ్రోషార్ద్, నరసా అండ్ మిహ్ర్. అండ్ హీ గేవ్ ఆర్డర్స్, ఎవరు? కనిష్కుడు.
ఆర్డర్స్ ఇచ్చాడట. హీ గేవ్ ఆర్డర్స్ టు మేక్ ఇమేజెస్, విగ్రహములను చేయడానికి. రైట్ అండి. మేడ్ ఇమేజెస్ ఆఫ్ ద సేమ్, లేదా చిత్రపటాలను. మీరు విగ్రహం అనుకోవచ్చు, లేదా చిత్రపటాలను అనుకోవచ్చు. మేక్ ఇమేజెస్ ఆఫ్ ద సేమ్, నేమ్లీ ఆఫ్ దిస్ గాడ్స్ హూ ఆర్ రిటన్ హియర్ ఇన్, అండ్ ఫర్ కింగ్ కుజులా కడ్ఫిసెస్ ఈస్ గ్రేట్. వాళ్ళ తాత ముత్తాతల గురించి చెప్తున్నాడు. గ్రాండ్ ఫాదర్ అండ్ హిస్ కింగ్ విమా తక్తు, గ్రాండ్ ఫాదర్ విమా, కింగ్ విమా కడ్ఫిసెస్. ఇలా కొత్త దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూపాన్ని ఇవ్వండి, లేదా వాళ్ళకి విగ్రహాలు చేయండి, లేదా వారి చిత్రపటాలని తయారు చేయండి అని వాళ్ళ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కూడా ఇతను నెలకొల్పాడట. ఇప్పుడు మనం మన పవర్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. వచ్చిందా సార్? ఓకే. పైకి తీసుకురమ్మంటారా ప్రెజెంటేషన్‌ని? అదే సార్ నేను అడుగుతుంది అదే. యాహ్! ఓకేనండి. ఇదే. రైట్. అదే కదా? ఇదే ఈ రాప్తాక్ ఇన్స్క్రిప్షన్. ఈ రాప్తాక్ ఇన్స్క్రిప్షన్‌లో మరి అతను ఈ నానా అనే దేవత చలవ వలన, ఆమె ఆశీర్వాదం ద్వారా నేను రాజునయ్యాను అని చెప్పాడు. అటు తర్వాత కొంతమంది దేవీ దేవతల పేర్లు చెప్పాడు. వాళ్ళకి నేను రూపాన్ని ఇవ్వమని ఆర్డర్స్ ఇచ్చాను అని కూడా మరి రాయించటం జరిగింది. మొట్టమొదటిగా ఈ కుషానా కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చూస్తే మనం కుషానా నానా కాయిన్ రాప్తాక్ ఇన్స్క్రిప్షన్‌లో ఈమె నానా అనే పేరు కనపడుతుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా NANA కూడా చూడొచ్చు. నానా, ఈమె నానా. మరి ఆ కాలంలో గాంధార ఆర్ట్ లేదా గ్రెకో బ్యాక్ట్రియన్ ఆర్ట్ ప్రకారం చూస్తే ఈ నానా అనే ఆవిడ ఒక సింహం మీద కూర్చొని ఉంటుంది. మొట్టమొదటిసారి మరి మనకి ఈమె చేతిలో ఇక్కడ కింద రాజదండం కనపడుతుంది, లేదా ఇక్కడ మట్టలు కనపడుతున్నాయి. ఇక్కడ రాజదండం చేతిలో పట్టుకొని సింహం మీద కూర్చున్న దాఖలాలు కూడా మనకి ఈ నానా కనపడుతుంది. మొట్టమొదటిసారి మన భారతదేశంలో విగ్రహం రూపంలో పరిచయమైన ఆధారం ఇది. తర్వాత నానా కాయిన్ ఇదిగోండి, ఇంకా క్లియర్‌గా కనపడుతుంది. షీ లుక్స్ మచ్ ఫారినర్. ఈమె పొడుగు అంగీ లాంటి గౌన్ వేసుకొని ఉంది. చీర కట్టుకోలేదు మన ఇండియన్ స్టైల్‌లో. రైట్. తర్వాత ఈమె ఇంకా నానా షావో అనే పేరుతో కూడా ఈమెను పిలిచేవారు. ఈమె చేతిలో రాజదండం ఉంటుంది. అటు తర్వాత ఇంకొక దేవత పేరు అర్దోక్షో. ఈ అర్దోక్షో కాయిన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి ఇక్కడ ఈ ఈ మీకు ఏదైతే కనపడుతుందో దీన్ని తమ్గా అని అంటారు. TAMGA రాసుకోండి. TAMGA తమ్గా అని అంటారు. ఇది కుషానా తమ్గా ఇది. రైట్. ఇలా ఈమె అర్దోక్షో అనే ఆమె చేతిలో మీరు కార్నుకోపియాని చూడొచ్చు. ఇందాక ఏదైతే టైకీ చేతిలో చూసారో, ఇందాక ఏదైతే ఫార్చునా చేతిలో చూసారో అదే మీకు ఇక్కడ కనపడుతుంది అర్దోక్షో చేతిలో. ఇతను పక్కన కూర్చున్న వ్యక్తి, ఇతను అర్దోక్షో భర్త ఫర్రో. ఇతని పేరు ఫర్రో. ఈమె సిరి సంపదలకే కాదు, ఫర్టిలిటీ అంటే ఇవ్వడం, ఫర్టిలిటీకి కూడా దేవత. మీరు ఇక్కడ చూడొచ్చు కావాలంటే కింద చిన్న పిల్లవాడు. పిల్లల్నిచ్చే సంతాన దేవిగా కూడా ఉంది. బట్ ఈవెన్ హియర్ షీ ఈస్ లుకింగ్ మోర్ ఫారెన్. ఈ గ్రీక్ వాళ్ళ బట్టలు లేదా రోమన్స్ యొక్క బట్టలు వీళ్ళ స్టైల్‌లో ఉంది. కామన్ పాయింట్ వచ్చేసి కార్నుకోపియా. రైట్. పేరు మాత్రం కాయిన్ మీద మనకి అర్దోక్షో అని కనపడుతుంది. ARDOXO అర్దోక్షో. నెక్స్ట్ తర్వాత అత్షో. ATHSHO అత్షో. అటు తర్వాత బుద్ధుడి కాయిన్స్. ఇక్కడ కూడా మీరు తమ్గా చూడొచ్చు. తమ్గా మీకు ప్రతి దగ్గర దొరుకుతుంది. అంటే ఇది ఇష్యూవర్ ఎవరైతే కుషాన రాజులు ఇష్యూ చేశారో అని
ఇది మార్క్ అనమాట. ఇది మాది అని మార్క్ చేయడానికి. పక్కన గూడా రాసుంటుంది. షావో నానా షావో. షావో నానా షావో. ఒక్క సెకండ్ అండి. పోయింది. 1 సెకండ్ సార్. ఓకే. షావో నానా షావో. కింగ్ ఆఫ్ కింగ్స్. కనిష్క కుషానో. కుషానో అని ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ట్రియన్ లెజెండ్ బుద్ధుడి కాయిన్. రైట్? బుద్ధుడి కాయిన్. దీని మీద గూడా షావో నానా షావో. కింగ్ ఆఫ్ కింగ్స్. కుషానో. రైట్? ఇది సఖ్యముని బుద్ధ కాయిన్ ఇది. తర్వాత మావో అంటే చంద్రుడు. చందమామ రావే, జాబిల్లి రావే. మావో. మావా. ఇట్ ఈస్ నాట్ మామ. మామ అయితే చందమామ రారా అనాలి. కానీ చందమామ రావే మీన్స్ అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని. సో హీ ఈజ్ మావో. ఇతను మావో అని పిలువ MAO. రైట్? ఇతను కూడా రాజదండాన్ని చేతిలో పట్టుకొని ఉన్నాడు. తర్వాత ఇతను మిరో. మిరో అంటే మిత్ర లేదా సన్ గాడ్. నెక్స్ట్ ఇతనే ఫర్రో. FARRO. ఫర్రో. ఇది ఇంగ్లీష్ కాదండి, గ్రెకో బ్యాక్ట్రియన్. రైట్? ఫర్రో. అటు తర్వాత ఓర్లాగ్నో. ఇతని మీద ఒక గరుడు కూర్చొని ఉంటాడు. రైట్? ఇది బుద్ధిస్ట్. ఇది మన కుషాన తమ్గా. ఓర్లాగ్నో విత్ ఈగిల్ ఆన్ హెడ్. అటు తర్వాత ఓయేషో కాయిన్ విత్ బ్యాక్ట్రియన్ లెజెండ్. ఇక్కడ ఓయేషో అని నేను చెప్పాను కదా. OASHO. ఓయేషో. ఇదేంటండి పీ లాగుంటే ష అని ఎందుకు చదువుతున్నారు అంటారేమో. ఐ విల్ జస్ట్ షో యూ. మనకి ఈ ష అనే అక్షరం ఇది ఎక్కడైతే ఈ గ్రీక్ ఆల్ఫాబెట్లో ఉంటుందో ష అని, గ్రెకో బ్యాక్ట్రియన్ స్క్రిప్ట్కి వచ్చేసరికి ఇది ఇలా రాస్తారు. పీ ఆకారంలో రాస్తారు. అది స్మాల్ పీ. పైన కింద కొంచెం పొడుగ్గా ఉంటాయి గీతలు. ఇది రైట్? ఇది ఇది పై రాస్తాం కదా. ఇది పి, ఇది ఆర్, ఇది ష. సో ఇప్పుడు బ్యాక్ట్రియన్ వాజ్ ప్రిడామినెంట్లీ రిటర్న్ యూజింగ్ ద గ్రీక్ స్క్రిప్ట్ with the addition of the letter షో. సో ఇక్కడ ఏమైంది? OASHO. ఓయేషో. ఈ బొమ్మని మీరు చాలా జాగ్రత్తగా మీ లెఫ్ట్ సైడ్ గమనిస్తూ చూడాలి మీరు. ఇది ఎవరి కాలంలో? కనిష్కుడి కాలంలోనే. అటు తర్వాత ఇది మళ్ళీ ఓయేషో కాయిన్. తర్వాత కనిష్కుడి తర్వాత హువిష్కుడు రాజయ్యాడు 2వ శతాబ్దంలో. సామాన్య శకానికి 2వ శతాబ్దం 150 సంవత్సరంలో ఇతను 30 సంవత్సరాలు పరిపాలించాడు. కనిష్కుడి రాజ్యం కన్నా హువిష్కుడి రాజ్యం సైజు పెద్దది. ఇతను కూడా ఓయేషో కాయిన్స్ చేపించాడు. OASHO. తర్వాత హువిష్కుడి కాలంలో ఇక్కడ మీకు ధర్మచక్రం వచ్చేసింది. రైట్? చేతిలో వజ్రాయుధమో గదో సంథింగ్ ఏదో వచ్చేసింది. డమరుకు ఉంది, త్రిశూలం ఉంది. ఇలా మెల్లిమెల్లిగా ఆకారాలు మారుతూ ఇక ఈ ఆకారానికి ఓయేషో ఆకారానికి 3 తలలు వచ్చాయి. 3 తలలు వచ్చాయి. చేతిలో వజ్రాయుధం వచ్చింది. రైట్? కింద గద. ఇది మేస్ అని అంటారు. గద ఇలాగే ఉంటుంది. సినిమాల్లో చూపించే గదని మీరు చూడొద్దు. ఇక్కడ మీకు వెనకాల ఉన్న బుల్ కనపడుతుంది. బుల్ తలకాయ ఇది బుల్. రైట్? నెక్స్ట్ ఓయేషోకి ఒక భార్య కూడా ఉంది. ఓయేషో ఉన్న భార్య పేరు ఒమ్మో. ఈమె పేరే ఆయన రాయించాడు రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ మీద. ఒక 10 నిమిషాలు వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకొని చూడండి. కుషాన రాజైన కనిష్కుడు రాయించాడు ఒమ్మో గురించి. ఈ ఒమ్మో ఓయేషో యొక్క భార్య. తర్వాత హువిష్కుడి కాలం తర్వాత వాసుదేవ 1 రాజయ్యాడండి. వాసుదేవ 1 కాలంలో ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. రైట్? నెక్స్ట్ వాసుదేవ 1 ఓయేషో రిటర్న్ ఆన్ రైట్ సైడ్.
ఏ ష్ ఓ ఓయేషో. ఇక్కడ కూడా ఓ ఏ ష్ ఓ ఓయేషో. వాసుదేవ హోల్డింగ్ ట్రైడెంట్ సింగిల్ హెడెడ్ ఓయేషో. ఇక్కడ మళ్ళీ ఒక తల అయింది. ఇక్కడ ఇతను వాసుదేవ, ఇతని చేతిలో ఒక త్రిశూలం కనపడుతుంది. ఇతను మరి అగ్ని కుండములో అర్పిస్తున్నాడు. కానీ ఇంతకు ముందు దాకా మనకి ఇక్కడ త్రిశూలం లేదు. కానీ తర్వాత కాలంలో 3వ శతాబ్దం రైట్, 3వ శతాబ్దంలో కల్లా 225 AD కల్లా ఇక్కడ మనకు ఒక త్రిశూలం వచ్చేసింది కాయిన్ మీద. ఇలా విగ్రహాలు కూడా తర్వాత కాలంలో ఓయేషోకి చెక్కటం జరిగింది విత్ త్రిశూలము, ఇక్కడ చక్రము, ఇది ఏదైతే ఇందాక మనం చక్రం చూసామో ఈ చక్రము, ఇలాంటివి అన్నమాట రైట్. వింతైన విషయం ఏంటంటే వాసుదేవ 1 కాలంలో ఓయేషో కాయిన్ విత్ బుద్ధిస్ట్ త్రిరత్న, ఇక్కడ మీకు బౌద్ధ త్రిరత్న కూడా కనపడుతుంది. చాలా జాగ్రత్తగా చూడాలి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ న్యూమిస్మాటిక్స్. కాయిన్స్ మనతో మాట్లాడతాయి. కాయిన్స్ మనకి ఎన్నో విషయాలు చెప్తాయి. కాయిన్స్ మనకి ఆ కాలంలో మరి ఎలా ఉండేది, ఎవరు ఆరాధ్య దైవాలుగా ఉన్నవారు, మరి అంతకుముందు దాకా ఎవరున్నారు, వెంటనే ఆ రాజ్యంలో మరి కొత్త దేవతలు ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా మనకి కాయిన్సే నేర్పిస్తాయి, కాయిన్సే చూపిస్తాయి. దాన్నే న్యూమిస్మాటిక్స్ అని అంటారు. సో అటు తర్వాత వాసుదేవ 1 కాలంలో ఓయేషో విత్ మూన్ మాఓ ఆన్ హిజ్ హెడ్. ఆ తర్వాత ఓయేషో తల మీద ఈ మాఓ అని పిలువబడే ఈ చంద్రదేవుడు మరి చంద్రమౌళిగా మరి మనకి ఇక్కడ కనపడుతున్నాడు. ఇది ఆర్ట్ రైట్ అండి. ఇట్ ఈస్ అన్ ఆర్ట్. 3 తలలు, చేతిలో మీకు ఇక్కడ ట్రైడెంట్ కనపడుతుంది రైట్. ఇది ఆర్ట్. బ్రోకెన్ ఓయేషో ప్యానల్ ఫ్రమ్ ఫ్యామిలీ ష్రైన్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఇలా కుషానుల కాలంలో మరి మన భారతదేశంలో కొత్త కొత్త దేవీ దేవతలు మరి వీళ్ళు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు ఏంటి అనేది మనం ఇప్పటిదాకా చూడడం జరిగింది. ఇంకా చూద్దాము. ఫాస్ట్గానే నేను అవగొడతాను. ఇంకోటి వాసుదేవ 2 3rd century కల్లా మరి ఇక్కడ మనకి చంద్రుడు చక్కగా కనపడుతున్నాడు తల మీద. తర్వాత ఇది మనకి త్రిశూలం, మరి ఇక్కడున్న ఒక బుల్ కనపడుతుంది. ఇందాక మనం నైకీ చేతిలో చూసిన ఈ విజయ కిరీటం లాంటిది లేదా రాజ దండం లాంటిది డయాడెమ్ అని అంటారు దీన్ని. ఈ డయాడెమ్ మనకి కనపడుతుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఇది కుషానుల కాలంలోని జస్ట్ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 ఫ్రైడే ఉంటుంది. అంటిల్ దెన్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు ద క్లాస్.